Sun, celebrating 20 years of excellence in education. కుమార్, మీ ట్రైనింగ్ పూర్తయినట్టేనా? ఎస్. ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? త్వరలోనే వస్తుంది. చూడండి, ఈ బ్రాంచీలోనే ఏజెంట్గా అపాయింట్ అయినా ఆశ్చర్యం లేదు. టైం అయింది, మీరంతా డ్యూటీకి పదండి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. లింగయ్య, సార్. బాగున్నావా? బాగున్నాను సార్. అన్నట్టు జానకి సెలవులో ఉందా? అవును సార్. ఎన్నాళ్ళ నుంచి? 3 రోజుల నుంచి. 3 రోజుల నుంచా? ఓహో. పెళ్ళి అయిపోయి 3 రోజులైంది సార్. అలా సీతాదేవి రోజు ఉదయాన్నే దేవతలను పూజించి అత్తగారులను సేవించి ఆ తర్వాత ఆనందంగా అంతఃపురానికి వెళ్లి సంతోషంగా భర్తను చేరుకునేది. అలాగా బాగుందండి వరుస. కోడలు గారు రామాయణ పారాయణం చేయటం, అత్తగారు చెవులు ఉక్కుని వినటం. అమ్మా, మీ ఇద్దరికి ఒక సంతోషకరమైన వార్త ఇచ్చాను. ఏమిటి బాబు? నాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పోస్టింగ్ వచ్చిందమ్మా. అలాగా? నీకు ఉద్యోగం ఎందుకురా? ఉన్న ఐశ్వర్యం చాలదు? పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తుల మీద ఆధారపడటం పురుష లక్షణం కాదమ్మా. అసలు నాకు ఈ ఉద్యోగం రావడానికి ముఖ్యమైన కారణం ఎవరో తెలుసా? ఎవరు? ఇంకెవరో, సదర జానకమ్మ గారు. వీరు మన ప్రాంగణంలో అడుగు పెట్టారు, మన అదృష్టం పడింది. ఓ ఐసో ఐస్, ఐసో ఐస్. అమ్మా, ఈ సందర్భంగా నా ఫ్రెండ్స్ అంతా కలిసి నాకు పార్టీ ఇస్తున్నారు. నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా బాబు. జానకి, కొంచెం లేట్ అవుతుంది, బేర్ విత్ మీ. అత్తయ్య, ఈ సంతోష సమయంలో గుడికెళ్ళి అర్చన చేద్దామనుంది. ఆలయానికి వెళ్ళి రావటానికి అనుమతి అక్కర్లేదమ్మా. నాకు వచ్చే ఓపిక లేదు. కారు తీసుకుని నువ్వు వెళ్ళరా. డ్రైవర్! కారు ఎందుకు అత్తయ్య? దగ్గరేగా, నడిచెళ్ళొస్తా. అత్తవారింటికి వస్తూనే అదృష్టాన్ని ఒడిగట్టుకొచ్చావమ్మా. అందుకే భర్తకు అంత ఉద్యోగం వచ్చింది. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏ రిక్షా? ఖాళీ లేదమ్మా. నేను జానకిని. జానకరా? ఏం జరిగింది? ఎవరో మీరు కొట్టి పారిపోయారు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాను. టాబ్లెట్స్ ఇచ్చారు. వేసుకున్నారా? వేసుకుంటాను. బాగున్నారా జానకి గారు? మీ వాళ్ళు ఎవరూ లేరా? తాతల కాలం నాటి ఇల్లు తప్ప నా అన్న వాళ్ళెవరూ నాకు ఈ ఊళ్ళో లేరు. పొద్దుపోయింది. ఈ టైంలో మీరు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. వెళ్ళిపోండి. పర్వాలేదు. ఈ స్థితిలో అన్నను వదిలిపెట్టి ఏ చెల్లెలు వెళ్ళదు. అవును, డాక్టర్ ఏం ఆహారం తీసుకోమన్నారు? జావ తాగమన్నారు. వండుకునే శక్తి లేక. నీ కాచి తీసుకొస్తాను. జానకి గారు,
ధనలక్ష్మి ప్రాప్తిరస్తు, కనకలక్ష్మి ప్రాప్తిరస్తు, వజ్రవైఢూర్య లక్ష్మి ప్రాప్తిరస్తు. సారీ శ్రీనివాసరావు గారు, జ్యోతిష్యం పిచ్చితో మీరు నన్ను నమ్ముకున్నారు, ఐశ్వర్యం పిచ్చితో నేను మీ దగ్గర నమ్మిన వంటలా నటించాను. స్థూ స్థూ, మీ ఆత్మకు శాంతి ప్రాప్తిరస్తూ. ఈ దెబ్బతో నా కోరిక తీరింది, కుమార్ గాడి మీద నా పగ తీరుతుంది. మీ నగలు డబ్బు జ్ఞమగణనం, నేను జబగడ థషూ. టైం 8:15 దాటింది. గుళ్ళో అంతా సరిగా చూశారా? గుడంతా వెతికా అమ్మగారు, జానకమ్మ గారు ఎక్కడా కనిపించలేదమ్మా. గుడి చుట్టూ ఉన్న వీధులు సందులు అన్ని వెతికానమ్మా, ఎక్కడా లేరు. ఎక్కడా లేకపోతే ఏమై ఉంటుంది? ఏమిటమ్మా అలా దిగులుగా ఉన్నావు? జానకి గుడికి వెళ్ళొస్తానని వెళ్ళిందిరా, ఇంతవరకు రాలేదు. ఏమైందోనని భయంగా ఉంది. ఈ మాత్రం దానికి భయం ఎందుకమ్మా? అత్తవారింటికి వచ్చిన కొత్త కదా, మనసు కాస్త పుట్టింటి మళ్ళీ ఉంటుంది, వెళ్ళి ఉంటుంది. అందులో వర్షం కూడా వచ్చిందేమో, అక్కడే అయిపోయి ఉంటున్నా. నేను వెళ్ళి తీసుకొస్తాగా, నువ్వేం కంగారు పడదు. రాణి గారి స్వాగతం, దయచేయండి. ఇంత ఆలస్యమైంది ఏమిటమ్మా? చెప్పాను కదమ్మా పుట్టింటికి వెళ్ళి ఉంటుందని. ఇదిగో ముందు నువ్వు గదిలోకి వెళ్ళి తడిచారు మార్చుకో, లేకపోతే జలుబు చేసి జ్వరం వస్తుందా? ఇంత మాత్రానికి జలుబు చేయదు, జ్వరం రాదు. ముందు అత్తగారి ప్రసాదం నేను ఇస్తాను, ముందు గదిలో పదా. అమ్మా ఇదిగో దేవుడి ప్రసాదం, తిరిగి తిను, తొందర ఏం లేదు. ఏమిటండి ఇది? ఏమిటో కూడా తెలీదా? శృంగారం సింగారం. నేను ఇంటికి రావటం ఎందుకు ఆలస్యమైందంటే, తెలుసులేవా మీ నాన్నగారిని చూడాలనిపించి? లేదండి. లేకపోతే మీ స్నేహితురాలు ఇంటికి వెళ్ళి ఉంటావు. కాదండి. ముందు నచ్చబెట్టకండి, పదండి ప్లీజ్ పదండి. అయ్యో, ఇంట్లో అందరూ మేలుకునే ఉన్నారండి. తెలిసి తలుపు గడేసి వచ్చానండి. బెడ్ అంతా తడిచిపోతుందండి. కాస్త తడవనివ్వండి. ముందు లైట్ ఆఫ్ చేయండి, లేకపోతే సెన్సార్. ఇక్కడ ఎవరున్నారండి సెన్సార్ చేయడానికి? మీరున్నారు కదా. సరేనండి. రఘు, రఘు ఇలా రా. వస్తున్నానమ్మా. తొందరగా రా. ఏమిటమ్మా ఏంటి అడావుడి? ఏమిటిది? అరే వాంతులు. అది నాకు తెలుసు, ఇంతవరకు ఈ శుభవార్త నాకెందుకు చెప్పలేదు? నన్నేం చేయమంటావమ్మా? నెల తప్పింది నీ కోళ్ళగా నేను కదగా. ఏమా, ఏ స్త్రీ అయినా తాను నెల తప్పినట్టు భర్త గారికి కానీ అత్తగారికి కానీ చెప్పకపోవడం ఎంత నేనో నీకు తెలుసా? దాని శిక్ష ఉంటో కూడా తెలుసా? అమ్మా నువ్వు జరుగు. ఏరా, శిక్ష పూర్తయిందా? లేదమ్మా, ఏదో లే పరాయి తలగిన పట్టే కదా అని వదిలేశాను. ఇదిగో ఈసారి ఇది వచ్చినప్పుడు కనుక మా అమ్మగారు నాకు కానీ చెప్పపోయావో నీ శిక్ష ఉంటే తెలుసా? అది ట్విన్స్. ప్రొసీడ్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ కుమార్, హత్య చేయబడిన శ్రీనివాసరావు అనే వ్యాపారస్తుడికి నువ్వు పార్ట్ టైం అకౌంటెంట్ గా వ్యవహరించేవాడు, అవునా? అవును. అకౌంట్స్ చూపించడానికి వారి ఇంటికి వెళ్ళేవాడివా, ఆఫీస్కి వెళ్ళేవాడి? ఒక్కొక్కసారి ఇంటికి, ఒక్కొక్కసారి ఆఫీస్కి వెళ్తుండేవాడిని. ఏ టైమ్స్ లో వెళ్తుండేవాడి? ఐ మీన్ ఉదయమా సాయంత్రమా? అనుకూలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వెళ్తుండేవాడిని. ఐసి. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ నెల 15వ తేదీ రాత్రి 7-8 గంటల మధ్య శ్రీనివాసరావు హత్య జరిగిందని తేలింది. ఆ రోజు బాగా వర్షం కూడా కురిసింది. ఆ టైంలో నువ్వు వారింటికి వెళ్ళడం జరిగిందా? లేదు. ఆ రోజు జ్వరంతో బాధపడుతూ బ్యాంకుకు సెలవు పెట్టాను. ఉదయం మాత్రం 10 గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. సి మిస్టర్ కుమార్, సరిగ్గా హత్య జరిగిన టైంలోనే వెనక నుంచి నిన్నెవరో కొట్టారని డిఫెన్స్ లాయర్ గారు వాదిస్తున్నారు. మరి నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందా? లేదు. ఓనే ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? లేదు. అంత పెద్దగా ఏం తగలలేదు. ఈ లాకెట్ వాచ్ నీవే కదూ? అవును, నావే. ఇవి హతుడి శవం పక్కన పడి ఉన్నాయి. అంటే శ్రీనివాసరావు భార్య బిడ్డలు ఊళ్ళో లేదని తెలిసి నువ్వు, అతను వాచ్మెన్ కూడా సెలవులో ఉన్నాడని తెలిసి నువ్వు అతని ఇంటికి వెళ్ళావు, అతను చూసుకున్నావు, అతని డబ్బుకి నగలకి ఆశపడి అతను హత్య చేశావు. నో నో, అబద్ధం. కాదు, నిజం, ముమ్మటికి నిజం. ఇది అబద్ధం అయితే నీ వస్తువులు అతని శవం పక్కలే వచ్చాయి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్.
ముద్దాయిని అడ్డదిడ్డమైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి నేరాన్ని అంగీకరింప చేయాలని ప్రయత్నించడం చట్టవిరుద్ధం. హతుడింట్లో పోయిన కొన్ని నగలు ముద్దా ఇంట్లో దొరకటం వల్ల ముద్దాయిని నా విధానంలో ప్రశ్నించే అవకాశం ఇవ్వాల్సింది కోరుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్రొసీడ్. మిస్టర్ కుమార్, నువ్వు ఆ రాత్రి 7-8 గంటల మధ్య నీ రూమ్ లోనే ఉన్నావనటానికి సాక్ష్యం లేదు, అవునా? కాదు, ఉన్నారు. ఎవరు? మీ చెప్పు, నిన్నే అడిగేది. సాక్ష్యం ఎవరో చెప్పు. హత్య జరిగిన సమయంలో ఇతని భార్య నా గదిలో ఉన్నదని ఆమె నాకు సాక్షి అని చెబితే నేను శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. కానీ జానకి ఇతను అనుమానిస్తే ఆమె పరువు బజార్న పడుతుంది, ఆమె కాపురం కూలిపోతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా కారణంగా ఆమె జీవితం నాశనం కావడానికి వీల్లేదు. ఏమిటా తడబాటు? సాక్ష్యం ఎవరో మాట్లాడవే. ఎవరూ లేరు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను.